చూడండి, ఈరోజు మనం చల్ల పునుకులు వేసుకుందాము. నేను దోశలకని పిండి రుబ్బు పెట్టుకున్నాను. అందులో కొంచెం పిండి తీసి మనం చల్ల పునుకులు వేసుకోవచ్చు. ఎందుకంటే దోశల పిండితోనే ఇది వేస్తారు. ఈవినింగ్ స్నాక్ అనమాట. ఈవినింగ్ స్నాక్కి ఇలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. మనకి ఈజీగా అయిపోతాయి. ఈ చల్ల పునుకులు బయట నుంచి తెచ్చుకుంటారండి చాలామంది. దానికి చట్నీ ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఈ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొంచెం జీలకర్ర. చూడండి, కొంచెం జీలకర్ర బదులు వామ్ వేస్తున్నాను. వామ్ వేసుకుంటే పిల్లలకి చాలా మంచిది కదా ఆరోగ్యానికి. వాము, సాల్ట్, కొంచెం వంట సోడా, ఇవన్నీ కలిపేసుకుని మనం ఏ రీతిగా వేసుకోవాలో నేను చూపిస్తాను. చల్ల పునుకులు పొయ్యి మీద ప్యాన్ పెట్టాను, ఆయిల్ పెట్టాను. ఇవి ఎలాగ వేయాలో నేను చూపిస్తాను. ఎప్పుడు నేను రాత్రి కలిపి పెట్టుకుంటాను దోశల పిండి. ఈరోజు ఎందుకో పగలు కలిపి పెట్టాను. ఇది ఐడియా వచ్చింది, చల్ల పునుకులు వేసుకుంటే చాలా బాగుంటుంది కదా అని, అందుకని వేస్తున్నాను. చూడండి, ప్యాన్ పెట్టాను. అందులో చిన్నగా చల్ల పునుకులు వేసేసుకుందాం. చూడండి, చల్ల పునుకులు రెడీ అయిపోయి తీసేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే మనకి చాలా చక్కగా పిల్లలకి ఇంట్లో అందరూ తినడానికి ఉంటుంది కదండి. అదే బయట నుంచి తెచ్చుకుంటే కొంచెం వస్తాయి, 1-2 తింటాం, అంతకన్నా ఎక్కువ తినలేము. ఇలా మనం చేసి తిని చూద్దాము. నేను డిష్ అవుట్ చేస్తాను. చూడండి, చల్ల పునుకులు రెడీ అయిపోయి ఇలా మనం చేసి తిని చూడండి. నేను చట్నీ ఏం చేశానంటే, నేను ఫస్ట్ వీడియోలో పప్పుల పొడి చేసి పెట్టుకున్నాను. అది చట్నీకి కూడా ఉపయోగపడుతుంది అనమాట. చట్నీ చేసుకోవడానికి అప్పటికప్పుడు చట్నీలు చేయలేం కదా. ఇప్పుడు మనం ఇగో చూడండి ఎంత క్రిస్పీగా వచ్చేసాయి. ఈ చట్నీ ఇలా ముంచుకొని చక్కగా 2 ఉల్లిపాయ ముక్కలు ఇలాగా, అంతే. చల్ల పునుకులు అలాగే తింటారండి, చాలా బాగున్నాయి. అలా మీరు చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.